జిల్లా చిన్నగొడుగల్లి మండలం చిట్టేశ్వర్ల పంచాయతీ కొమ్మచేనపల్లిలో చంద్రశేఖర్ రెడ్డి అనే రైతుకు ఏనుగుల రాత్రి చేసిన విధ్వంసం ఇదే కాకుండా ఇంతకుముందు 4 రోజుల ముందు కూడా వచ్చి ఈ రైతుకు చాలా నష్టం చేసినాయి. ఆ రైతుని ఎవరో కాదు, నేనే. నా పేరే చంద్రశేఖర్ రెడ్డి. రైతులు ఎంత కష్టపడి కళ్ళలో నుంచి నీళ్లు బదులు రక్తం కారుతూ ఉన్నాయి. ఇప్పుడున్న పెట్టుబడులకు, వచ్చే రోగాలకు, ఇచ్చే మందులకు, కల్తీ మందులు, కల్తీ విత్తనాలు వీటన్నిటిని ఎదుర్కొని పైరు పెట్టి పంట చేతకు వచ్చే సమయంలో ఇలాగ అడవి జంతువులు వచ్చి నష్టం చేస్తూ ఉంటే రైతు కండలలో నీళ్లు బదులు రక్తం వస్తూ ఉంది. ఏ అధికారి కానీ ఏ ప్రభుత్వం కానీ రైతును ఆదుకోలేదు. అదే అడవి జంతువు ఒకటి వచ్చి ఒక రైతు పొలంలో ఇబ్బంది అయి ఉంటే ఆ రైతు పరిస్థితి ఏమైంది? ఎంతమంది వచ్చేవాళ్ళు? ఫారెస్ట్ మినిస్టర్ కానించి, ఈఎఫ్ఓ కానించి, సీసీఎఫ్ఓ కానించి ప్రతి ఒక్క అధికారి వచ్చి ఆ రైతుని ఇబ్బంది పెట్టేవారు కదా. ఈరోజు రైతుకు నష్టం జరిగితే ఆ అధికారులు కానీ, ఆ గవర్నమెంట్ కానీ, ఆ మినిస్టర్లు కానీ ఎందుకు వచ్చి ఆ రైతును ఆదుకోవట్లేదు? ఈరోజు ఒక రైతు 1 ఎకరా పొలం సాగు చేయాలంటే ఎంత ఖర్చు అవుతా ఉంది? మీరు ఎప్పుడో మీ తాతల నాటి లెక్కలు వేసుకొని ఈ రోజు కూడా నష్టపరిహారాలు అవే చెల్లిస్తూ ఉంటే రైతు ఏమవ్వాలా? ఈరోజు ఒక రైతు 1 ఎకరా మడి దున్నాలంటే 3 సార్లు దున్నాలా. 3 సార్లు దున్నాలంటే 12,000 రూపాయలు. దున్నకానికి మాత్రం 12,000 రూపాయలు అవుతా ఉంది. నాటకానికి 10,000 రూపాయలు అవుతా ఉంది. ఇత్తనాలు 4,500 రూపాయలు ఇత్తనాలు అవుతా ఉన్నాయి. కలుపు తీసేదానికి కూలోళ్ళు 10 మంది 20 మంది కూలోళ్ళు పడతా ఉన్నారు. నాటేదానికి 10 మంది పడతా ఉన్నారు. అండ చెక్కేదానికి 5 మంది పడతా ఉన్నారు. 5 మంది అంటే ఒక్కొక్కరికి 600 కూలి, వాళ్ళకు భోజనము, వాళ్ళకు ముందు ఒక్కొక్కరికి 1000 రూపాయలు అవుతా ఉంది. ఇవన్నీ సరాసగటని తీసుకుంటే 1 ఎకరాకి ఒక రైతుకి 30,000 రూపాయలు ఖర్చులే వస్తూ ఉన్నాయి. అలాగా ఖర్చు పెట్టి బాధపడి పంట చేతికొచ్చేటప్పుడు ఇలాంటి అడవి జంతువులు వచ్చి రైతులు నష్టపడతా ఉంటే కనీస నష్టపరిహారం కూడా ప్రభుత్వం చెల్లించకుండా ఉంటే ఈ రైతులు ఎవరికి చెప్పుకోవాలా? ఎవరితో మొరపెట్టుకోవాలా? ఎవరితో బాధ పెట్టుకోవాలా? సరే, ఇదంతా అయింది, ఏదో నష్టపరిహారం వచ్చింది తీసుకుందామని పోతే రెవెన్యూ వాళ్ళ దగ్గర చుట్టూ తిరగాల. విఆర్ఓ వస్తాడు, చూసి నష్టం రాయ్యా అంటే ఆయన ఏదో పెద్ద కలెక్టర్ లాగా బిల్డప్లు ఇస్తారు. వాళ్ళు బిల్డప్లు ఇచ్చి నేను 5 గుంటలే రాస్తాను, నేను 3 గుంటలే రాస్తాను, నేను 4 గుంటలే రాస్తాను డిమాండ్. ఈ డిమాండ్లన్నీ ఎదుర్కొని ఇదంతా ఖర్చు పెట్టుకునేదానికి 2-3 వేలు ఖర్చు అవుతుంది. ఆటో బాడుగులని, ఫోటోలు కానీ, ఫాములు కానీ, జిరాక్స్లు కానీ, వాళ్ళ చుట్టుకారు అగ్రికల్చర్ వాళ్ళ దగ్గరికి వీళ్ళు చుట్టుకారం తిరగడానికి 3-4 వేలు ఖర్చు అవుతుంది. మీకు 3-4 వేలు ఖర్చు అవుతే నీకు ఇచ్చే 10,000లో 3-4 వేలు పోతే రైతు కింద మిగులుతుంది 6-7 వేలు. 6-7 వేల కోసం ఈ పండ్లను వదులుకొని రైతు ఇన్ని తిరగడం అవసరమా? ఇది గవర్నమెంట్ కూడా ఆలోచించాలా, అధికారులు ఆలోచించాలా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఆలోచించాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పై అధికారులు మీ ఫారెస్ట్ మినిస్టర్కి ప్రతిపాదించవచ్చు కదా. ఇవే ఇలా రైతులు ఇలా అంటూ ఉన్నారు, ఇలా నష్టపోతూ ఉన్నారు, ఇంత ఖర్చు అవుతూ వస్తుందంట, మమ్మల్ని కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు రైతులు. మా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు, మీరు నష్టపరిహారాన్ని పెంచాలని అడగచ్చు కదా, పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవచ్చు కదా, టెన్షన్లు కొట్టడమో, సోలార్ ఫినిషింగ్ వేయడమో ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఇలానే కొనసాగితే ఇప్పుడు వర్షాకాలం అడవులు ఆకులు గడ్డి పుష్కలంగా ఉండే కాలమే పంటల్లోకి వచ్చి తినేసిపోతూ ఉంటే రేపు ఎండాకాలం చేసే పైర్లకు ఎక్కడైనా ఉంటుందా? అడివారు చేసే రైతులందరూ పైర్లు నిలిపేస్తే టౌన్లోకి వస్తాయి ఏనుగులు. ఆ రోజు పరిస్థితి ఎలా ఉంటుందో అధికారులు, ప్రభుత్వం మీరే ఆలోచించుకోండి. ఇది నేను ఆవేశంతో చెప్పేది కాదు, ఆవేశంతో చెప్పే మాట కాదు. ఇది నాలాంటి రైతుల ఆవేదనతో చెప్పే మాట. ఇది నా ఒక ఆవేదన, నా ఆవేదన కాదు. నాలాగా నష్టపోయిన రైతులు ప్రతి ఒక్క ఆవేదన. ఏదో నా పొలము నష్టపోతా ఉంది, ఇక్కడుండి ఏదో తరుముకొని బెదిరించుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉండింటే కుటుంబ పెద్దగా నాకేదైనా ప్రమాదం జరుగుంటే నా కుటుంబ పోషణ ఎవరు చూస్తారు? నా కుటుంబ బాధ్యత ఎవరు చూస్తారు? ఇలాగ ఎంతమంది రైతులు దాని పంటను కాపాడుకునేదానికి ఏనుగుల దగ్గర బలి అయిపోయినారు. మీరేదో ఒక 10 లక్షలు ఇస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ, చెక్కులు ఇచ్చుకుంటూ మీరేదో చేయి దుడుపుకుంటే ఆ 10 లక్షల్లో ఆ కుటుంబ పోషణ సరిపోతుందా? ఆ కుటుంబం అభివృద్ధిలోకి వస్తుందా? మీరే ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా ఆలోచించి మా రైతులందరినీ ఆదుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం.